విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు ట్రిగానోమెట్రీ చాప్టర్ నుంచి మనం స్క్రీన్ పైన గమనిస్తున్నటువంటి టీఎస్ఆర్జేసీ, ఏపీఆర్జేసీ, పాలిసెట్, అలాగే గురుకుల ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే IIIT ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కొరకు ఈ వీడియోను రూపొందించడం జరిగింది. ఇందులో సుమారు 20 క్వశ్చన్స్ను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ 20 క్వశ్చన్స్ కూడా మనకి గతంలో వచ్చినటువంటి క్వశ్చన్సే కాబట్టి మీకు అందరికీ కూడా యూజ్ అవుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఒక క్వశ్చన్ ఇది ఫస్ట్ క్వశ్చన్, రెండో క్వశ్చన్ యావరేజ్ ఉండవచ్చు, కానీ మధ్యలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనేవి కొంచెం క్రిటికల్గా ఉండవచ్చు, లేదా చివరిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ క్రిటికల్గా ఉండవచ్చు. కాబట్టి చివరి వరకు చూసి నోట్స్ రాసుకున్నట్టయితే మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. మళ్ళీ మొదటి క్వశ్చన్ గమనించండి ఒక్కసారి. sin theta into cos theta equal to 1/2, then theta equal to dash. sin theta into cos theta equal to 1/2, then theta వాల్యూ ఎంత? సో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో కూడా మనకి sin theta into cos theta ఇచ్చిండు, దట్ వాల్యూ ఈక్వల్ టు 1/2 అవుతుంది. మరి 1/2 ఎప్పుడు అవుతుంది అనేది ఇప్పుడు చూడాలి. సో theta వాల్యూ మరి ఒకవేళ 0 degrees అనుకుందాం. 0 degrees అయితే sin 0 అవుతుంది. ఫస్ట్ది sin 0 into cos 0, sin 0 into cos 0, sin 0 అంటే 0 into 1, 0 అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ ద రాంగ్. సెకండ్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. టీటా ప్లేస్లో 30 degrees, sin 30 into cos 30, sin 30 degrees మల్టిప్లై cos 30 degrees. సో సాటిస్ఫై చేయాలి ఈక్వేషన్ను. sin 30 మీన్స్ 1/2 ఇంటూ cos 30 మీన్స్ √3/2. సో మల్టిప్లై చేస్తే √3/4, దట్ ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్ టు 1/2. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఈజ్ 45 degrees. సో sin 45 into cos 45, sin 45 into cos 45. సో sin 45 వాల్యూ 1/2 మల్టిప్లై cos 45 is also 1/2. Both are equal to 1/2. So 1 1 is 1 and √2 into 2 √2 square. So square root cancel 1/2. So that is equal to 1/2. So 45 degrees is the correct option. Okay na? సో దిస్ వన్ ఈజ్ కాల్డ్ ట్రయల్ ఎర్రర్ మెథడ్. ఉన్నటువంటి ఆప్షన్స్ లోపల నెంబర్ని సబ్స్టిట్యూషన్ చేసి తెలుసుకోవడం జరుగుతుంది. సో 1/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 45 degrees అయినప్పుడు 1/2 వస్తుంది కాబట్టి దేర్ ఫోర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 3. చూడండి ఒకసారి, సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 3. ఇది కూడా బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మనకేముంది, సీకెంట్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు 3 అయితే దాని యొక్క రెసిప్రోకల్ secant theta minus tan theta equal to 1/3 రెసిప్రోకల్స్. సెకండ్ ఐడెంటిటీ ప్రకారం క్యాన్సల్ చేస్తే 2 secant theta ఈక్వల్ టు 3 + 1/3 వస్తుంది. 3 + 1/3, 2 secant theta అంటే cos theta, 2 cos theta అవుతుంది. సో 3 3 is 9, 9 + 1 10, 10/3 అవుతుంది. బోత్ సైడ్ 2 టేబుల్లో డివైడ్ చేస్తే 2 1 2 5 క్యాన్సల్. ఇప్పుడు ఏమొచ్చింది, 1 cos theta ఈక్వల్ టు 5/3 వచ్చింది. కానీ మనకు కావాల్సింది ఏమి, cos theta కావాలి. సో రెసిప్రోకల్, లెఫ్ట్ సైడ్ రెసిప్రోకల్ రాస్తే రైట్ సైడ్ కూడా రెసిప్రోకల్ రాస్తే సో 3/5 ఈజ్ ద ఆన్సర్. cos theta ఈజ్ ఈక్వల్ టు 3/5. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో ఏ విధంగా చేసినాం, ఫస్ట్ secant theta ప్లస్ tan theta ఈక్వల్ టు 3 అని ఇచ్చిండు. సో దాని యొక్క రెసిప్రోకల్ secant theta మైనస్ tan theta ఈక్వల్ టు 1/3 రాసుకున్నాం. ఇక్కడ క్యాన్సల్ చేస్తే ఎలిమినేషన్ మెథడ్ లోపల 2 secant theta ఈక్వల్ టు 3 + 1/3, 10/3 అవుతుంది. 2 cos theta ఈక్వల్ టు 10/3, 2 1 2 5 క్యాన్సల్. 1 cos theta ఈక్వల్ టు 5/3, cos theta ఈజ్ ఈక్వల్ టు 3/5 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్, tan theta ఈక్వల్ టు 3/4, tan theta ఈక్వల్ టు 3/4. దెన్ ద వాల్యూ ఆఫ్ 1 - cos theta 1 + cos theta అడిగిండు. 1 - cos theta 1 + cos theta. ఇది మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్. మరి ఫస్ట్ ఎక్సర్సైజ్ లోపల tan theta ఈజ్ ఈక్వల్ టు 3/4 అయితే tan theta మీన్స్ opposite side by adjacent side. So 3 and 4 are the legs of the triangle, right angle triangle. The third side is the hypotenuse is the 5, because Pythagorean triples, Pythagorean యొక్క త్రికాల ప్రకారము 3 4 అనేటివి లెగ్స్ అయితే 5 అనేది హైపోటెనియస్ కర్ణం అవుతుంది. ఇప్పుడు cos theta అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్ అంటే ఆసన్న భుజము బై కర్ణము 4/5. సో cos theta ఈక్వల్ టు 4/5. ఓకే, సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 - 4/5 divided by 1 + 4/5, 1 - 4/5 divided by 1 + 4/5. సో 5 1 5 -4, 1/5 అవుతుంది.
5 1 5 ప్లస్ 4 9/5 అవుతుంది. సో 1/5 డివైడెడ్ బై 9/5 5 5 క్యాన్సిల్ అయితే 1/9 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ వన్, సైన్ థీటా ఇంటూ tan 60 degrees ఇంటూ కాస్ 30 degrees ఇంటూ కొసెక్ 45 degrees. మరొకసారి బాగా గమనించండి. సైన్ 0 degrees ఎంత 0, tan 60 degrees √3, కాస్ 30 degrees √3/2, కొసెక్ 45 degrees √2. ఓకేనా. ఈక్వల్ టు డాష్. సో 0 వై. సో 0తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా 0 వస్తుంది. కాబట్టి మీకు సైన్ 0 కనిపించింది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఏం చేయొచ్చు, ఇవన్నీ గుర్తుకు రాకపోయినా ఓకే, డైరెక్ట్ 0 రాయొచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, మరి స్క్రీన్ పైన గమనిస్తున్నటువంటిది నా యొక్క వెబ్సైట్. మరి ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మీకు ఇంతవరకు అన్ని చాప్టర్స్ యొక్క వీడియోస్ కావచ్చు, అలాగే వర్క్షీట్స్ కావచ్చు, మోడల్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, ప్రాక్టీస్ పేపర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో మరి ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే ఈ విధంగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి sathviracademy.com అని దాంట్లో ఎంట్రీ చేయండి, ఓకే చేయండి. మీకు ఇప్పుడు మొబైల్ లోపల ఇక్కడ చూడండి, ఒకటి గమనించండి. ఫస్ట్ స్క్రీన్ గమనించినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు రెడ్ కలర్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, రెడ్ కలర్ పైన 3 వైట్ కలర్స్. సో దానిపైన క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే 5th వన్ చూసినట్టయితే ఇక్కడ మ్యాథ్స్ టీఎస్ఆర్ చేసి, పాలిసెట్ ఏపీఆర్ చేసి ఈ విధంగా ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఈ విధంగా వస్తాయి. మరి ఇక్కడ చాప్టర్ వైజ్ వీడియో లింక్స్ ఉంటాయి, చాప్టర్ వైజ్ ప్రీవియస్ పేపర్స్ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, అలాగే ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఉంటాయి. సో మీకు ఏది అవసరం ఉంటే దానిపైన క్లిక్ చేసి చూడొచ్చు. ఓకే, ఈ అవకాశాన్ని అందరూ కూడా విద్యార్థులు ఉపయోగించుకోండి. నెక్స్ట్ అలాగే డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది. లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో యాడ్ అయినట్టయితే నెక్స్ట్ వీడియోస్ కావచ్చు, క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, లైవ్ క్లాసెస్ సంబంధించినటువంటి సమాచారం మీకు రీచ్ అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 3 cm, అలాగే సిఏ ఈజ్ ఈక్వల్ టు 4 cm, ఏబీ ఈజ్ ఈక్వల్ టు 5 cm ఇచ్చిండు. సో దెన్ కాస్ యాంగిల్ బీఏసీ, యాంగిల్ బీఏసీ. సో ట్రిగానోమెట్రిక్ రేషియోని అప్లై చేయాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కావాలి. అంటే లంబకోణ త్రిభుజం అయినప్పుడు మాత్రమే ఈ యొక్క దాని గురించి చర్చిస్తాం. ఫస్ట్ లంబకోణ త్రిభుజం కావాలి అంటే పైథాగరస్ స్థిరం యొక్క విపర్యాయం, కన్వర్స్ స్థిరం ఆఫ్ పైథాగరస్లో ఏం చెప్తున్నాడు, బిగ్గర్ సైడ్ యొక్క స్క్వేర్ అనేది 5² అనేది రిమైనింగ్ 2 sides స్క్వేర్స్ యొక్క సమ్కి ఈక్వల్ అయితే, సో 3² + 4², సో 9 + 16 = 25 వచ్చింది. కాబట్టి దిస్ వన్ ఈజ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ద బిగ్గర్ సైడ్ ఈజ్ ద రైట్ యాంగిల్, బిగ్గర్ సైడ్ ఈజ్ ద హైపోటెనియస్, రిమైనింగ్ 2 are the 3 and 4. ఓకే, సో ఏబి హియర్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4, హియర్ 4, దిస్ వన్ ఈజ్ ద 3. ఓకే, నెక్స్ట్ వన్ కాస్ బీఏసీ. బీఏసీ మీన్స్ opposite, cos means adjacent side by hypotenuse. So 4/5 is the answer. ఆప్షన్ సి. ఓకేనా. ఒక్కసారి మనం ఇక్కడ ఏబి అనేది హైపోటెనియస్ అవుతుంది, ఏ నేను ఇక్కడ తీసుకుంటున్నా, బి ఇక్కడ వస్తుంది, రిమైనింగ్ సి వస్తుంది. మరి ట్రయాంగిల్ ప్రకారం ఏసీ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చిండు, బీసీ ఈజ్ ఈక్వల్ టు 3 ఇచ్చిండు, రాసుకున్నాం. నెక్స్ట్ ఇది కాస్ బీఏసీ అడిగింది కాబట్టి ఏకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనియస్, కాబట్టి 4/5 is the answer. ఓకే, నెక్స్ట్ వన్ sin a plus b equal to 1/√2, cos a minus b equal to 1/√2. Then b value ఎంత, యాంగిల్ b. sin a plus b equal to 1/√2, cos a minus b equal to 1/√2. సైన్లో 1/√2 ఎప్పుడు వస్తుంది, 45 degrees. కాబట్టి sin a plus b is equal to sin 45 అని రాస్తాం. కాబట్టి a plus b equal to 45 అవుతుంది. బోత్ సైడ్స్ సేమ్ రేషియో ఉన్నప్పుడు యాంగిల్స్ ఈక్వల్. సెకండ్ వన్ cos a minus b equal to 1/√2. 1/√2 ఎప్పుడు వస్తుంది, ఇది కూడా cos 45. సేమ్ ట్రిగామెట్రిక్ రేషియో ఉన్నప్పుడు యాంగిల్స్ ఈక్వల్, 45 degrees. సో ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1. 1 + 2 చేస్తే సో 45 క్యాన్సల్. 2a = 90, a = 45, a = 45. సబ్స్టిట్యూట్ ఇన్ ద ఈక్వేషన్ 1, సబ్స్టిట్యూట్ ఇన్ ద ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో స్టార్ట్ చేస్తే 45 + b = 45. 45కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 45 వస్తుంది, 0. కాబట్టి b = 0. a = 45, b = 0. సో b = 0 యాంగిల్ ఉంది ఇక్కడ, ఎస్, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఏ అయితేనేమో 45, b అయితే 0. నెక్స్ట్ వన్
x is equal to a cosec theta and y is equal to b cot theta, then b square x square minus a square y square equal to dash. If x is equal to a cosec theta and y is equal to b cot theta, then b square x square minus a square y square వాల్యూ ఎంత? బాగా అబ్జర్వ్ చేయండి లెక్కను. x ప్లేస్లో ఏం రాయొచ్చు? a ఇంటూ కొసెక్ థీటా, ఇది. y ప్లేస్లో ఏం రాయొచ్చు? b ఇంటూ కాట్ థీటా. ఇప్పుడు మనకు అడిగినటువంటిది ఇది. సో దీంట్లో కూడా a ప్లస్ x ప్లేస్లో ఏం రాయొచ్చు? b స్క్వేర్ అలాగే ఉంటుంది ఇంటూ a కొసెక్ థీటా స్క్వేర్. కాబట్టి స్క్వేర్ అన్నప్పుడు అవుతుంది. సో రెండింటి కూడా a స్క్వేర్ ఇంటూ కొసెక్ స్క్వేర్ థీటా అవుతుంది. అలాగే a స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ అంటే b స్క్వేర్ ఇంటూ కాట్ స్క్వేర్ థీటా, ఇలా రాసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ a స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ ఉంది, ఫస్ట్ సెకండ్ దాంట్లో కూడా a స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ ఉంది. కామన్ తీస్తే కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా బ్రాకెట్లో వస్తుంది. మరి థర్డ్ ఐడెంటిటీ ప్రకారం ఏం చేయొచ్చు? కొసెక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా అంటే 1 రాయొచ్చు. 1 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్. సో 1 ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ అవుతుంది. ఓకే. క్వశ్చన్, ఏ అండ్ బి అండ్ సి ఆర్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి, దెన్ ద ట్యాన్ ఏ ప్లస్ బి బై 2. ఏ కామా బి కామా సిలో మనకి త్రిభుజం యొక్క అంతర్కోణాలు ఇంటీరియర్ యాంగిల్స్ అయితే ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 వాల్యూ ఎంత? సో ఇది మనకు లెక్కనే ఉంది. ఒక్కసారి గమనించినట్టయితే ఏ కామా బి కామా సి ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి త్రిభుజం యొక్క అంతర్కోణాలు కాబట్టి 180 డిగ్రీస్ అవుతుంది అంతర్కోణాల మొత్తం. మరి బోత్ సైడ్స్ 2తో డివైడ్ చేస్తే మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు 90 వస్తుంది. అయితే ఏ ప్లస్ బి అనేది ఒక పేరు ఉండాలి. సో ఏ ప్లస్ బి అనేది ఒక పేరు అవుతే మనం రెండోదాన్ని ఏం చేయాలి? సపరేట్ రాయొచ్చు. కాబట్టి ఏ ప్లస్ బి బై 2 ఒకటి ప్లస్ సి బై 2 ఒకటి ఈక్వల్ టు 90 అవుతుంది. ప్లస్ సి బై 2 రైట్ సైడ్ వస్తే మైనస్ సి బై 2 అవుతుంది. కాబట్టి ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ సి బై 2. సో ఇప్పుడు బోత్ సైడ్స్ అప్లై ద ట్యాన్ వాల్యూ. సో రెండు వైపులో ట్యాన్ తీసుకుంటున్నాం, ఇక్కడ కూడా ట్యాన్ తీసుకుంటున్నాం. సో ట్యాన్ తీసుకున్నట్టయితే మరి ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2, ట్యాన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు ట్యాన్ 90 డిగ్రీస్ మైనస్ సి బై 2. ట్యాన్కి కాంప్లిమెంటరీ యాంగిల్ కాట్ థీటా కాబట్టి కాట్ సి బై 2. ట్యాన్ 90 మైనస్ థీటా అంటే కాట్ సి బై 2. సో కాట్ సి బై 2 అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ డి. నెక్స్ట్ 33 క్వశ్చన్, కాస్ ఏ ఈక్వల్ టు 12/13. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 12/13 అయితే సైన్ ఏ ఈక్వల్ టు డాష్. సో ఇది కూడా ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఉన్నాయి ప్రాబ్లమ్స్. హియర్ ఏ ఈజ్ ద అక్యూట్ యాంగిల్, కాస్ మీన్స్ అడ్జసెంట్ 12, hypotenuse 13, 12/13. So from the Pythagorean triples the third side is the 5, or another formula h square minus a square, this is also formula. So same, root of 13 square minus 12 square, 169 minus 144 5 అవుతుంది. సో ఇప్పుడు సైన్ థీటా అంటే సైన్ ఏ ఆపోజిట్ బై ఎదురుభుజము బై కర్ణము హైపోటెనియస్ కాబట్టి 5/13 is the answer. Option A. Option A is the correct option. Okay. Next one, sin 30 degrees tan 45 degrees minus cosec 60 degrees divided by cot 45 degrees plus cos 60 degrees minus secant 60 degrees value enta? Sin 30 plus tan 45 minus cosec 60 degrees divided by cot 45 degrees plus cos 60 degrees minus secant 60 degrees value enta? సో సైన్ 30 వాల్యూ అంటే 1/2, ట్యాన్ 45 అంటే 1 అవుతుంది. సారీ ఇది సీకెంట్ 30 ఇక్కడ. ఓకే. సో కొసెక్ 60 అంటే సైన్ 60కి రెసిప్రోకల్ కాబట్టి సో 2/√3 అవుతుంది. అలాగే కాట్ 45 అంటే 1 అవుతుంది. కాస్ 60 అంటే 1/2 అవుతుంది. అలాగే సీకెంట్ 30 అంటే కాస్కి రెసిప్రోకల్, కాస్ 30 అంటే √3/2 కాబట్టి దానికి రెసిప్రోకల్ 2/√3 అవుతుంది. ఒక్కసారి న్యూమరేటర్ డినామినేటర్ అబ్జర్వ్ చేయండి. 1/2 ప్లస్ 1 మైనస్ 2/√3, 1 ప్లస్ 1/2 మైనస్ 2/√3 అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 1. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం సింప్లిఫై చేసి రాసినా లేకుంటే క్యాన్సల్ చేసినా కూడా డైరెక్ట్ ఆన్సర్ అదే వస్తుంది కాబట్టి 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ట్యాన్ 2a ఈక్వల్ టు కాట్ a మైనస్ 18 డిగ్రీస్ వేర్ 2a ఈజ్ ఏ అక్యూట్ యాంగిల్. 2a ఈజ్ ఏ అక్యూట్ యాంగిల్ అల్పకోణం అయితే ఏ వాల్యూ ఎంత?
ఏ అనేది 2a అనేది అల్పకోణం అయితే ఏ కూడా అల్పకోణం అవుతుంది. సో విచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని అడుగుతున్నాడు. సో ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఏమి ఇచ్చిండు డేటా అంటే tan 2a ఈజ్ ఈక్వల్ టు కాట్ ఆఫ్ a మైనస్ 18 డిగ్రీస్ ఇచ్చిండు. సో ఒకటి ఎలిమినేషన్ మెథడ్లో చేయొచ్చు, ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయొచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేయొచ్చు, లేదంటే సాల్వ్ చేయొచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏమో ఏ ప్లేస్లో 6 డిగ్రీస్ రాస్తాం, చెక్ చేస్తాం. అలా కాకుండా మనం ఇంకో రకంగా ఏ విధంగా చేయొచ్చు అనేది చూద్దాం. సో ట్యాన్కి మనం నేర్చుకున్నాం ఏదంటే కాట్ 90 మైనస్ టీటా ఈక్వల్ టు ట్యాన్ టీటా. కాట్ 90 మైనస్ టీటా ఈక్వల్ ట్యాన్ టీటా అంటే ట్యాన్ టీటా ఉన్న కాడ ఏం రాయొచ్చు, కాట్ 90 మైనస్ టీటా రాయొచ్చు. కాబట్టి దీన్ని ఏం రాస్తున్నా అంటే కాట్ 90 మైనస్ 2a రాస్తున్నా. ఎందుకు కాట్ అనే రాస్తున్నా అంటే ఒక సైడ్ కాట్ ఉంది కాబట్టి రెండో సైడ్ కూడా కాట్ టీటా వచ్చేటట్టు రాసుకోవాలి. ఎందుకంటే రెండు కూడా క్యాన్సల్ కావాలంటే, అంటే యాంగిల్స్ ఈక్వల్ కావాలంటే బోత్ సైడ్స్ సేమ్ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఉండాలి. కాబట్టి 90 మైనస్ 2a ఈక్వల్ టు a మైనస్ 18 డిగ్రీస్ అవుతుంది. a మైనస్ 18 డిగ్రీస్. ఓకే. సో ఇప్పుడు మరొకసారి అబ్జర్వ్ చేయండి. 90 మైనస్ 2a a మైనస్ 18. హియర్ వేరియబుల్ టర్మ్ మైనస్ 2a ట్రాన్స్పోజ్ టు ద లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్, మైనస్ 18 ట్రాన్స్పోజ్ right to left. So 19 plus 18 that is equal to a plus 2a. 90 plus 18 180 degrees that is equal to 3a. A equal to 108 degrees divided by 3. 3 table lo cancel cheyandi. 3 3 ja 3 6 ja. So 36 degrees is the correct answer. Okay, option C. ఫస్ట్ tan 2a ఈజ్ ఈక్వల్ టు కాట్ a మైనస్ 18 రాసుకున్నాడు ఇచ్చిండు. సో tan 2aను కాట్ 90 మైనస్ 2a రాస్తున్నాం. బోత్ సైడ్స్ సేమ్ ట్రిగ్నామెట్రిక్ రేషియో ఉన్నప్పుడు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. 90 మైనస్ 2a ఈక్వల్ టు a మైనస్ 18. సో మైనస్ 2a లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కు, మైనస్ 18 రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తే 108 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 3a. a ఈజ్ ఈక్వల్ టు 108/3 36 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, tan 30 degrees, tan 45 degrees, tan 60 degrees are in the. So tan 30 degrees value 1/√3, tan 45 degrees value 1, tan 60 value √3. సో ఇక్కడ మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కామన్ డిఫరెన్స్ ఏమి ఉండాలి అంటే సెకండ్ టర్మ్కు ఫస్ట్ టర్మ్కు ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత ఉందో థర్డ్ టర్మ్కి సెకండ్ టర్మ్కు ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా సేమ్ ఉండాలి. ఉంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే సెకండ్ దానికి ఫస్ట్ దానికి డివిజన్ చేస్తే ఎంత వస్తుందో థర్డ్ దానికి సెకండ్ దానికి డివిజన్ చేస్తే కూడా అంతే రావాలి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ది సెకండ్ దానికి థర్డ్ దానికి డివిజన్ చేస్తే సేమ్ ఆన్సర్ వస్తుంది 1/√3. కాబట్టి జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే. సో దీన్ని మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ లోపల కామన్ రేషియో ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ దానికి ఫస్ట్ దానికి డివిజన్ చూడండి 1/1 1/√3. సో √3 × 1 √3 అవుతుంది. అలాగే థర్డ్ది a3/a2 √3/1 ఇది కూడా √3 వచ్చింది. కామన్ రేషియో సేమ్ ఉంది కాబట్టి జామెట్రిక్ ప్రోగ్రెషన్. cos θ బై 1 మైనస్ tan θ ప్లస్ sin θ బై 1 మైనస్ cot θ ఈక్వల్ టు డాష్. cos θ బై 1 మైనస్ tan θ ప్లస్ sin θ బై 1 మైనస్ cot θ ఈక్వల్ టు డాష్. సో ఇప్పుడు ఒకసారి మనం దీన్ని చూసినట్టయితే మరి ఫస్ట్ది cos θ డివైడెడ్ బై 1 మైనస్ tan θ. tan θ అని మనం ఏం రాయొచ్చు, sin θ బై cos θ అని రాయొచ్చు. అలాగే సెకండ్ వన్ sin θ బై 1 మైనస్ cot θ అంటే cos θ బై sin θ. ఓకేనా. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయొచ్చు, సో డినామినేటర్కి ఎల్సిఎం. సో డినామినేటర్ 1 అవుతుంది కాబట్టి 1 × cos θ cos θ, 1 × sin θ sin θ. కాబట్టి cos θ మైనస్ sin θ బై డినామినేటర్ cos θ అవుతుంది. ప్లస్ సెకండ్ ఫ్రాక్షన్ న్యూమరేటర్ sin θ అలాగే ఉంటుంది, డినామినేటర్ sin θ మైనస్ cos θ బై sin θ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ రాస్తున్న చూడండి ఒక ఫార్ములా ఉంది a/b/c/d. అంటే ఏమవుతుంది, ఒక ఫ్రాక్షన్ని నెక్స్ట్ ఫ్రాక్షన్ డివైడ్ చేస్తున్నట్టయితే a/b మల్టిప్లై d/c అంటే సెకండ్ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అనేది మల్టిప్లై చేస్తుంది. సో డినామినేటర్ ఏమవుతుంది, న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తుందని అంటాం. ఇక్కడ కూడా చూడండి ఒక్కసారి. ఇప్పుడు సెకండ్ ఫ్రాక్షన్ డినామినేటర్ యొక్క cos θ అనేది మల్టిప్లై చేస్తుంది న్యూమరేటర్ను, ఇక్కడ sin θ మల్టిప్లై చేస్తుంది. ఓకేనా. కాబట్టి cos θ × cos θ cos² θ డివైడెడ్ బై
కాస్ టీటా మైనస్ సైన్ టీటా. ఓకే, కాస్ టీటా మైనస్ సైన్ టీటా ప్లస్ ఇక్కడ సైన్ టీటా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వన్ డినామినేటర్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఉంది, సెకండ్ది సైన్ టీటా మైనస్ కాస్ టీటా ఉంది. సో మైనస్ కామన్ తీస్తే కాస్ టీటా మైనస్ సైన్ టీటా. ఓకే, ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ టీటా అవుతుంది ఇది. ఇప్పుడు రెండు కూడా డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. ఈ మైనస్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ వచ్చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ వచ్చేసింది. ఇప్పుడు న్యూమరేటర్ ఏముంది చూడండి ఒక్కసారి, కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా న్యూమరేటర్ ఉంది. డినామినేటర్ రెండు కూడా సేమ్ ఉన్నాయి, కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఉంది. మరి న్యూమరేటర్ ఒకసారి చూసినట్టయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా మైనస్ సైన్ టీటా బై కింద డినామినేటర్ కాస్ టీటా మైనస్ సైన్ టీటా. సో ఈ రెండు క్యాన్సల్ అయితే మిగిలింది కాస్ టీటా ప్లస్ సైన్ టీటా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ సి. ఓకే, సో ఈ విధంగా మనము సాల్వ్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో క్వశ్చన్ను మనకి 1 నిమిషం కంటే ఎక్కువ సమయం కూడా తీసుకుంటుంది, కొన్ని సందర్భాల్లో 1 నిమిషం కంటే తక్కువ టైం తీసుకుంటుంది. కాబట్టి క్వశ్చన్ చిన్నగా ఉన్నప్పుడు టైం సేవ్ చేసుకోవాలి. టైం సేవ్ చేసుకుంటే మనకి ఎగ్జామ్ మొత్తంలో అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, కాస్ పవర్ ఆఫ్ 4 టీటా మైనస్ సైన్ పవర్ ఆఫ్ 4 టీటా ఈక్వల్ టు డాష్. కాస్ పవర్ ఆఫ్ 4 టీటా మైనస్ సైన్ పవర్ ఆఫ్ 4 టీటా. మరి ఇప్పుడు ఒకసారి బాగా చూసినట్టయితే దీని ఏం రాయొచ్చు ఒక్కసారి గమనించండి. కాస్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చా? పవర్ 4 ఉంది కాబట్టి ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాస్తున్నాం. ఇప్పుడు ఇలా పైన ఇక్కడ ఇది మొత్తం కూడా ఒకటే అనుకుందాం, స్క్వేర్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం చూడండి ఒక్కసారి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఒకసారి ఇంటూ కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఓకేనా, ఇది ఒక టర్మ్స్. ఇప్పుడు ఇది మొత్తం కూడా 1 అవుతుంది, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 1 అవుతుంది. 1 ఇంటూ ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. మరి 1 ఇంటూ కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. ఆప్షన్ ఉందా? లేదు. మరి ఇంకేమున్నాయి, సీకెంట్ టీటా ఉంది కాదు, కొసెక్ టీటా ఉంది కాదు, మిగిలింది 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా సైన్ స్క్వేర్ టీటా అంటే సైన్లోకి మార్చాలి. కాస్ స్క్వేర్ టీటాని సైన్లోకి మారిస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా వస్తుంది, మైనస్ సైన్ స్క్వేర్ టీటా. సో ఈ రెండింటి యొక్క నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా అవుతుంది, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఏ 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ టీటా. ఓకే, ఇదే క్వశ్చన్ మనకి నెక్స్ట్ కూడా వస్తుంది చూడండి. ఈ ఆప్షన్ కరెక్టే, ఈ ఆప్షన్ కూడా కరెక్టే. అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, కాస్ స్క్వేర్ టీటా అలాగే ఉంటుంది, సైన్ స్క్వేర్ టీటా నేను రాయొచ్చు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1, హియర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. సో కాస్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఇక్కడ 2 సార్లు ఉంది కాబట్టి 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1, 2 కాస్ స్క్వేర్ టీటా మైనస్ 1. సో ఇది కూడా ఒక ఆప్షన్, ఈ 3 కూడా కరెక్ట్ అవుతాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు ఈజీ అవుతుంది ఇది. కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ టు పి, దెన్ కాస్ టీటా ఈక్వల్ టు డాష్. కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు, పి ఇచ్చిండు. సో ఇంతకుముందు ఈ వీడియోలో పడినేమో మనము 5 అనేది తీసుకున్నాం, ఇక్కడ నెంబర్ కాకుండా వేరియబుల్ ఇచ్చిండు. కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈక్వల్ టు పి. వి నో దట్ కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. థర్డ్ ఐడెంటిటీ కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. కాబట్టి ఆ ఫార్ములా ప్రకారం రెసిప్రోకల్స్ ఏవేవి, కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా, కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా అనేది రెసిప్రోకల్స్. కాబట్టి ఈ విధంగా రాయొచ్చు. ఓకే, సో ఇప్పుడు దీస్ 2 ఆర్ క్యాన్సల్. 2 కొసెక్ టీటా ఈక్వల్ టు పి ప్లస్ 1 బై పి. పి ప్లస్ 1 బై పి అంటే పి స్క్వేర్ ప్లస్ 1 బై పి. ఓకేనా, ఇక్కడ ఏమవుతుంది 2 బై సైన్ టీటా, 2 బై సైన్ టీటా ఈక్వల్ టు పి స్క్వేర్ ప్లస్ 1 బై పి. దిస్ వన్ ఈజ్ ద ఈక్వేషన్ 3. ఓకే, సో ఇది మనం బోర్డ్ ఎగ్జామ్ కాదు, ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నుంచి చూడండి ఒకసారి, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. ఇప్పుడు ఈ 2 క్యాన్సల్ అవుతాయి. నెక్స్ట్ స్టెప్కి వచ్చేసినట్టయితే 2 కాట్ టీటా, 2 కాట్ టీటా నేను రాయొచ్చు
2 cos theta by sin theta అని రాస్తున్నా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ p మైనస్ p అంటే p స్క్వేర్ మైనస్ 1 బై p అవుతుంది. దిస్ వన్ ఈజ్ ద ఈక్వేషన్ 4. సో ఈక్వేషన్ 4 బై ఈక్వేషన్ 3 చేస్తున్నా. చూడండి ఈక్వేషన్ 4 అంటే ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడనేగా మనకు రెండు సైడ్లు ఒకేసారి చేద్దాం. మరి ఇప్పుడు ఆర్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ని డివైడ్ చేస్తున్నా, ఎల్హెచ్ఎస్ సైడ్ ఎల్హెచ్ఎస్ని డివైడ్ చేస్తున్నా. 4 డివైడెడ్ బై 3. ఓకే, 4 డివైడెడ్ బై 3 అంటే 4 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ చూడండి. 2 బై సైన్ టీటా, 2 బై సైన్ టీటా. సో 2 బై సైన్ టీటా చేస్తే ఇక్కడేమో పీ స్క్వేర్ ప్లస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 బై పీ అవుతుంది. సో సైన్ టీటా క్యాన్సల్, 2 క్యాన్సల్, ఇక్కడ డినామినేటర్ పీపీ క్యాన్సల్ అయితే పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1 అవుతుంది. పీ స్క్వేర్ మైనస్ 1 బై పీ స్క్వేర్ ప్లస్ 1, దట్ ఈస్ ద కాస్ టీటా. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ వన్, సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఈక్వల్ టు √2 దెన్ టీటా. మనకి ఇంతకుముందేమో సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఈక్వల్ టు 1 బై √2 వచ్చింది. సైన్ టీటా ఇంటూ 1/2 వచ్చింది, 1/2. సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఈక్వల్ 1/2 వచ్చింది. అక్కడ ఇక్కడేమొచ్చింది సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఈక్వల్ √2. సో మరి సేమ్ సైన్ టీటా ప్లస్ కాస్ టీటా ఈక్వల్ టు √2. ఇక్కడ కూడా ట్రయల్ ఎర్రర్ మెథడ్, ఎక్స్ ప్లస్లో టీటా ప్లస్లో 0 రాస్తున్నాం. సైన్ 0 అవుతుంది, కాస్ 0 1 అవుతుంది. సో 0 + 1 అంటే 1 అవుతుంది. 1 నాట్ ఈక్వల్ టు √2, కాబట్టి దిస్ వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. 30 1/2 60 cos 30 √3/2. Their sum is equal to 1 plus √3/2. That is also not equal to √2. Got option B is also wrong. Option C 1 by √2 sin 45 cos 45 1 by √2. So 2 by √2. 2 means numerator 2 means √2 into √2. Denominator √2. Cancellation, that is √2 equal to √2. So 45 is the correct answer. Okay na? 45 is the correct answer. Next question. 1 minus tan square 30 degrees divided by 1 plus tan square 30 degrees. 1 minus tan square 30 degrees divided by 1 plus tan square 30 degrees. So substitute చేయండి values. 1 minus 1 by √3 whole square divided by 1 plus 1 by √3 whole square. So 1 minus 1 by 3 numerator, 1 plus 1 by 3 is the denominator. 3 1 ja 3 minus 1 1 ja 1. 3 minus 1 by 3 ఒకటి, 3 plus 1 by 3 ఒకటి. Denominator 3 cancel, 2 by 4, that is equal to 1/2. 2 by 4 is equal to 1/2 is the answer. Okay. Next one, cos power of 4 theta minus sin power of 4 theta. So ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. First one is the correct answer, second also, third also, ఇక్కడ all are the correct. Okay, 3 answers is the correct answers. So x is equal to cos theta plus sin theta, y is equal to cos theta minus sin theta, then x square plus y square. X is equal to cos theta plus sin theta, y is equal to cos theta minus sin theta, x square plus y square value ఎంత. సో మరి x square plus y square అంటే ఫస్ట్ వన్ ఈజ్ cos theta plus sin theta కి స్క్వేర్ ప్లస్ y square అంటే cos theta minus sin theta కి whole square, cos theta minus sin theta whole square. Open the brackets, cos square theta plus sin square theta plus 2 sin theta into cos theta. అలాగే సెకండ్ వన్ cos square theta plus sin square theta minus 2 sin theta into cos theta. Okay, so plus 2 sin theta cos theta minus 2 sin theta cancel, cos square theta plus sin square theta value 1. Here cos square theta plus sin square theta value is also 1. 1 plus 1 equal to 2. 1 plus 1 equal to 2 is the correct answer. Thank you students. Like, share and subscribe my YouTube channel.